దేవునామానికి స్తోత్రములు. ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథ ధ్యానం నాకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృప చొప్పున మనలందరినీ కూడా ఎంతవరకు సజీవంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఉంచారు. అందును బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ మీ అందరూ కూడా రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉన్నందుకు మరి మన యొక్క దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మనం సుమారుగా 800 వీడియోస్ని రిఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. We have so many series. ఇందులో పరివర్తన, తర్వాత సామ్స్కి సంబంధించింది, సండే వర్షిప్, రెవల్యూషన్, ఈ విధంగా అనేకమైనటువంటి ధారావాహికలుగా, సిరీస్గా మనము వీటిని సెగ్రిగేట్ చేసి దీనిని మన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము. You can browse the website here that is given below. So access it, and there is a course also, Fundamentals of Faith అని ఒక కోర్స్ని కూడా దానిలో మేము పొందుపరిచి ఉంచాము. వీడియోస్ మాత్రమే కాకుండా ఆ కోర్స్ని కూడా చేసినట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో ఏ మూలమైనటువంటి అంశాలు తెలుసుకోవాలో వాటన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు. So better make use of the content in the website, and also we would like to request you to go through all the videos that have been uploaded on the channel, and also we ask you in the name of the Lord and Savior Jesus Christ to share and like this, share the channel to your acquaintances, and also like it and comment it. When you subscribe, don't forget to click the bell icon so that you will be able to receive you will be able to receive the notifications whenever we post the videos on the channel. So this morning, as we are meditating the value of wisdom that's written in the book of Proverbs chapter 3, this is the third part where we are going to meditate on verses 18 onwards today. 18వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. ముందుగా పరిశుద్ధాత్మని సహాయం కొరకు దేవదేవుని ప్రార్థనలో కోరుకుందాము. లెట్ us pray. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులందరితో కలిసి మేము మీ వాక్యమును ధ్యానించే భాగ్యమును మరి ఒక ఉదయకాలమే అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు మీరు అనుగ్రహించిన జ్ఞానమును మేము సరి అయిన రీతిలో వినియోగించుకునే వారంగా ఉండునట్లు మా ఎడల మీరు దయ చూపించమని వేడుకుంటూ ఈ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని నడిపింపును మాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. జ్ఞానం యొక్క మహత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. 13వ వచనంలో నుంచి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటివి 17th verse వరకు ధ్యానం చేశాం. So it is until verse 20. The value of wisdom is the interlude number 2. The first interlude is the speech made by Lady Wisdom. ఒక స్త్రీగా అభివర్ణించిన జ్ఞానం యొక్క ఘోష మనకు మొదటి అధ్యాయంలో చదువుకున్నాము. తర్వాత we have also meditated the 3 instructions that are given by the Father to the Son. తండ్రి కుమారునికి చేసిన
మూడు ఉపదేశములను ధ్యానం చేశాము. Totally there are 10 instructions of the Father and 4 interludes. In these 4 interludes, as you know pretty well, the first interlude, third and fourth interludes are Lady Wisdom's speeches. The value of wisdom. Let's look into the continuation of the value of wisdom in verse 18. ఇది అనేకమైనటువంటి జెమ్స్ కంటే కోరదగినటువంటిది, లేదంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ మోర్ ప్రెషస్ దాన్ ద జ్యువెల్స్ అని హీబ్రూలో ఒక మాట దీనికి ఉపయోగించబడుతుంది. దానిని పెనీయం అని అంటాం. పెనీయం తెలుగులో మనకు పగడముల కంటే ప్రియమైనది అని ఉంది, కానీ ఆ హీబ్రూ వర్డ్ పెనీయం అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్ అని దాని యొక్క అర్థం. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్ ఆర్ నో బెటర్ దాన్ విజ్డమ్. మన ఇష్ట వస్తువులన్నిటితో కూడా దానిని పోల్చిన దానికి అవి సమానం కానే కావు అనేది మనకు 15వ వచనము తెలియజేస్తుంది. ఆ తర్వాత మనం ధనాన్ని సంపాదించడానికి ఈ లోకంలో ప్రయాసపడకూడదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదించుకోవాలని అనుకున్నట్టయితే we will fall into temptations. మనము ఈజీగా శోధనలో పడిపోతాము. తిమోతికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌల్ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, 9-10 వచనాలలో, ధనవంతుడగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని అపోస్తలుడు పౌల్ చెప్తూ ఉన్నారు. అయితే మనం జ్ఞానమును అనుసరించి నడుచుకునే వారంగా ఉన్నట్టయితే దాని వలన మనము క్షేమకరమైన త్రోవలలో నడవచ్చు. రమ్యమైన మార్గములను దేవుడు మనకు బోధిస్తారు. ఇది మనకు 17వ వచనం యొక్క సారాంశం, 16-17 వచనాల యొక్క సారాంశం. 18వ వచనం, జ్ఞానమును దానిని అవలంబించు వారికి, అంటే జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. మానవుడు పాపం చేయడానికి ముందు అనగా ఏదెను వనంలో అన్ని రకములైనటువంటి వృక్ష ఫలములను మీరు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఆదాము నాకు ఆజ్ఞాపించాడు. అయితే తినవద్దన్నటువంటి ఆ వృక్ష ఫలమును వారు తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా వారికి పాపం చేయటానికి ముందు నిత్య జీవమును, నిరంతర శక్తిని, ఆరోగ్యమును కాపాడుకోవటానికి దేవుడు ఈ జీవ వృక్షాన్ని నియమించాడు. అయితే ఈ నిజమైన జ్ఞానం మనకు దేవుని యొక్క కృపలోనూ పరిశుద్ధాత్మ సహవాసంలోనూ మనలను నిలిచి ఉండేలాగా మనకు తోడ్పడుతుంది. అయితే ఏం జరిగింది? మానవుని యొక్క పాపం వలన జీవవృక్షమునకు పోవు మార్గము మూసివేయబడింది అని అక్కడ ఖడ్గ జ్వాలలను, కెరూబులను దేవుడు నియమించాడు అని జెనసిస్ చాప్టర్ 3 verse 24లో మనము చదువుకుంటాము. ఈ మూసివేయబడిన మార్గమును జ్ఞానమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క శిలువ కార్యం ద్వారా తెరిచారు. సో క్రీస్తు మార్గమును అవలంబించువారు ఈ జీవ వృక్షం వద్దకు చేరగలరు. అక్కడేమో he closed the way to go to the tree of life. కానీ యేసుక్రీస్తు ప్రభువు, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు
మనలను జీవవృక్షం వద్దకు నడిపించడానికి ఆయన మన కోసం ఈ లోకంలోనికి వచ్చి మనలను రక్షించారు. కనుక ఎవరైతే ఈ లోకంలో ఉన్న యాడమ్ యొక్క సంతతి అయినటువంటి వారు కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ జీవవృక్ష ఫలములను భుజించడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తారు. ఈ సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది? దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. ఈ జీవవృక్షమును గురించి మనకు 11:30లో కూడా సాల్మన్ చెప్తాడు. చూడండి 11:30లో నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అని అంటున్నాడు. అలాగే 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా 13-12లో నీ కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని అంటున్నాడు. సో ఇటువంటి జీవవృక్షమై ఉన్నటువంటి జీవము నాకు మార్గం, జీవమును అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువును మనం పట్టుకున్నట్లయితే మనందరం కూడా ధన్యులంగా, దానిని పట్టుకొని వారందరూ ధన్యులు. అంటే ఇప్పుడు ఈ జీవవృక్షం యొక్క కొమ్మలు వ్యాపించి ఉన్నాయి. ఎవరైతే వాటిని పట్టుకోగలుగుతారో వారికి they will get the refreshing communion with God to access the fruit of life. కనుక ఈ జీవవృక్ష ఫలమును యాక్సెస్ చేయడానికి అక్కడున్న జెనసిస్ చాప్టర్ 3లోనేమో యాక్సెస్ క్లోజ్ చేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని వద్దకు, జీవవృక్షం వద్దకు మనకు యాక్సెస్ ఇవ్వబడుతుంది. అందుకే మనము రెవల్యూషన్ చాప్టర్ 22లో చదివినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. సో నదికి ఈవల ఆవల జీవవృక్షం ఉంది. నెలకు ఫలించుచు 12 కాపులు కాస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును. అయితే ఎవరైనా సరే దేవుని యొక్క మాట విననటువంటి వారు ఉంటారో వారికి ఇందులో పాల్పంపులు లేవు అని 19వ వచనం చెప్తుంది. దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను అని ఈ ప్రవచన వాక్యములు విని మనం దానిని అవలంబించాలి. ఎవరైనా సరే దీనిలో కలిపినా తీసివేసినా సరే దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి కమాండ్ ఏంటంటే అందులో జీవవృక్షంలో కానీ ఈ పరిశుద్ధ పట్టణంలో కానీ వారికి పాలు లేకుండా చేస్తాను అని అంటున్నాడు. సో మనం చదువుకున్నాము మాథ్యూ చాప్టర్ 11:28లో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అంటున్నాడు. ఈ లోకంలో ప్రయాసంతోనూ భారంతోనూ జీవిస్తున్నటువంటి వారు ఈ జీవవృక్ష ఫలములను అనుగ్రహించు దేవుని యొద్దకు రావడానికి యేసుక్రీస్తు ప్రభువే మనకు మార్గం. కాబట్టి ఆ జీవవృక్ష ఫలమును భుజించి ప్రాణములకు విశ్రాంతిని కలుగ చేసుకోవచ్చు అని ఈ వచనం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. సో జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షం, మనకు ఆత్మ స్వస్థత కలుగుతుంది. దాని యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించబడును.
యేసుక్రీస్తు ప్రభు కూడా మనం జాన్ చాప్టర్ 15లో చూసినట్టయితే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్తున్నాడు. హీ ఈస్ ద వైన్ అండ్ వీఆర్ ద బ్రాంచెస్ అని చెప్తున్నాడు. సో మనం ఆయన యొక్క బ్రాంచెస్గా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి సారమును మనము పొందగలుగుతాము. అందుచేత మనం ఆయనను పట్టుకున్నట్లయితే ఈ లోకంలో ధన్యకరమైన జీవితాన్ని, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరింత ధన్యమైనటువంటి నిత్య జీవంలోనికి మనలను దేవుడు ప్రవేశపెడతారు. 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. 8వ అధ్యాయంలో కూడా 27 నుంచి 29 వరకు చూసినట్టయితే సొలొమన్ ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని ది ఎక్సలెన్స్ ఆఫ్ విజ్డమ్ గురించి 8th చాప్టర్లో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను. మనకు దైవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రశస్తమైనటువంటి మాట. ఇందులో మనం ఏది చూసినా కూడా దేవుని మనం స్తుతించకుండా ఏమాత్రమును ఉండలేము. ఈ సృష్టిని చూసినప్పుడు కూడా ఆయనను స్తుతించకుండా ఏమాత్రమును ఉండలేము. ఎందుకంటే ద క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్, ఇక్కడ సొలొమన్ మనకు దేవుని యొక్క సృజనాత్మక శక్తిని మనకు బోధిస్తూ ఉన్నాడు. 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని ఇంకా చాలా విషయాలను మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానంను తెలుపుతుంది అని. సో మనం ఏది చూసినా, పగలు చూసినప్పుడు, సూర్యుని చూసినప్పుడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు గుర్తొస్తారు. అలాగే రాత్రిని చూసినప్పుడు వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ టు గో టు అవర్ ఇటర్నల్ హోమ్ అని మనకు జ్ఞాపకం వస్తుంది. ఇలాగా మనం సృష్టిలో ప్రతిదానిని చూసినప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకు బయలుపరచబడుతుంది. సో అందుకనే జాన్ చాప్టర్ 1 verse 3లో చెప్తూ ఉన్నాడు, 2 and 3లో సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని అంటున్నాడు. అలాగే అపోస్టల్ పాల్ కొలెషన్స్కి రాస్తూ ఉన్నప్పుడు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? కొలెషన్స్ చాప్టర్ 1 verse 16, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దిస్ ఈస్ ద preeminence of Christ, which is Apostle Paul is explaining here. Even we have seen in chapter 8 now, verses 28 onwards, ప్రధాన శిల్పిగా ఆయన అక్కడ ఉన్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువును గురించి రాస్తూ ఉన్నాడు సామెతల గ్రంథకర్త. So he has prepared the world, even as Christ is preparing a place for us in heaven for all the children of God. యేసు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయంలో
మీరు కలవరపడకుడి అని చెప్తూ 14వ అధ్యాయం చూసినట్టయితే 2-3 వచనాలలో మీరు మొదటి వచనం కూడా చదువుతున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పారు. సో ఇలాగా మన కోసం ఇటర్నల్ హోమ్స్ని ప్రిపేర్ చేస్తున్న దేవుడు ఈ వరల్డ్ని, ఈ బాహ్య సంబంధమైన ప్రపంచాన్ని కూడా, ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా ఆయన ముందుగా సిద్ధపరిచారు. మానవులకు మానవ జీవనానికి ఆధారమైనటువంటి వాటన్నింటినీ కూడా ఈ భూమి పైన ఆయన క్రియేట్ చేశాడు. ఈ భూమిని క్రియేట్ చేశాడు, భూమిలో ఉన్న వాటిని క్రియేట్ చేశాడు. సో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. చాలామందికి భూమి ఎలా ఉంటుంది అనేది చాలా కాలం వరకు తెలియదు. కొందరేమో అది బల్లబరుపుగా ఉంటుందంటారు, కొందరేమో గుండ్రంగా ఉంటుంది అని అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలోనే మనకు అనేకమైన చోట్ల ఇది రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు 28వ వచనంలో కూడా చూసాం. 8:28లో ఆయన ఆకాశం పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు అని ఇవన్నీ కూడా చెప్తూ ఇది భూమండలము అని అంటాడు. మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు అంటే అది రౌండ్గా ఉంది అనేది 27th వర్స్ చెప్తోంది. ఇఫ్ వి లుక్ ఎట్ జోబ్ చాప్టర్ 26, 26వ అధ్యాయము యోబు గ్రంథంలో 7వ వచనమును చూసినట్టయితే, శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను. ఇంకా మేఘాలను గురించి, తర్వాత వెలుగు చీకటులను గురించి, జలములకు హద్దు నియమించిన దాని గురించి, తర్వాత ఆయన ఆకాశ విశాల స్తంభములను గద్దించిన దానిని గురించి, ఆయన సముద్రమును రేపే దానిని గురించి, అలాగే ఆకాశ విశాలములకు అందం వచ్చినట్లుగా తాను తన యొక్క ఊపిరిని విడిచినట్లు, ఇవన్నీ కూడా ఇందులో జోబ్ మనకు తెలియజేస్తున్నాడు. ద మేజెస్టీ ఆఫ్ గాడ్, మ్యాన్స్ ఫ్రైల్టీ అండ్ గాడ్స్ మెజెస్టీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. శూన్యము పైన భూమిని వ్రేలాడ చేశాను అని వ్రాస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 22వ వచనం, 40 and 22 ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజాయా. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. తర్వాత దాని కొంచెం ముందు, మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్తూ ఇంకా అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. సో హీ ఈస్ ద వన్ హూ ప్రిపేర్డ్ ది ఎర్త్ ఫర్ ద హ్యూమన్ కైండ్. జ్ఞానము వలన ఆయన భూమిని స్థాపించెను. ఇప్పుడు మనం ఈ భూప్రపంచంలో ఉన్న ఈ 7 కాంటినెంట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క అద్భుతమైన సృజనాత్మక శక్తిని మనం గమనించవచ్చు. ఇంత గొప్ప భూప్రపంచాన్ని, ఆకాశ వైశాల్యమును, సమస్తమును సృజించిన ఆ దేవుడే మనకు జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించుచూ ఉన్నారు. అందుకని ఆయనను మనం గట్టిగా పట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఇంకా వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి
వాక్య భాగములలో జోబ్ చాప్టర్ 26లోను, ఐజయా 40లోను కూడా చదువుకున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క సృజనాత్మక శక్తిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాము. జెరెమయా చాప్టర్ 10 verse 12. చాప్టర్ 10 verse 12. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. కనుక మనందరం కూడా దేవుని యొక్క గొప్ప శక్తిని బట్టి మనం ఆయనకు సాగిలపడి నమస్కారం చేయవలసి ఉంటుంది. మనం పీల్చుకుంటున్న ఆక్సిజన్ ఆయన యొక్క ధనాగారములలో నుంచి రప్పిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తండ్రిగాను దేవునిగాను ఉన్నప్పుడు మనకు ఏది కూడా ఈ లోకంలో పొదువైనది లేనే లేదు. 20వ వచనం చూద్దాము. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. సో బై హిస్ నాలెడ్జ్ the deeps were broken up and skies drip with dew అని చదువుకుంటాము. సో ఇఫ్ యు సీ Job 36:28 చూస్తే 36:28 అలాగే 38లో కూడా మనం చూస్తాము. 36:28లో మేఘములు 27వ వచనం కూడా చదువుతున్నాను. 26 నుంచి ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపజాలునా? సో హియర్ వి సీ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ మెజెస్టీని ఎలీహు తన యొక్క స్పీచ్లో మనకు ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. 38వ అధ్యాయం కూడా చూస్తే 8 నుంచి 11 వరకు, 38:8 నుంచి 11 వరకు. సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా అని the Lord reveals his omnipotence to Job. జోబ్ అంటున్నాడు, దేవునితోనే తాను వాదింపగోరుచున్నాను అని అంటాడు. అందుకని అతనికి ప్రత్యక్షమయ్యి దేవుడు తన యొక్క ఆమ్నిపటెన్స్ని తెలియజేస్తూ ఉన్నాడు. మానవ మాతృమైనటువంటి మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు చాలా వ్యత్యాసమైనటువంటివి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే ఐజయా చాప్టర్ 55:8లో చదివితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. ఇంకా వర్షమును హిమమును ఆకాశము నుండి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి దానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును అని అంటున్నాడు. వర్షము హిమము ఆకాశము నుండి ఎవరు పంపిస్తారు? ఆయనే పంపిస్తాడు. అందుకే 38వ అధ్యాయంలో జోబ్ ద బుక్ ఆఫ్ జోబ్లో ఒక మాట అంటాడు. 22వ వచనాన్ని చూసినట్టయితే 38:22లో దేవుడు తన యొక్క ఆమ్నిపొటెన్స్ని తెలియజేస్తూ ఏమంటున్నాడు చూద్దాము. 38:22లో, నీవు హిమము యొక్క నిధులలోనికి వచ్చితివా? ఆపత్కాలం కొరకు, యుద్ధం కొరకు, యుద్ధ దినం కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశం మీదను జనులు లేని ఎడారిలోను వర్షం కురిపించుటకు, పాడైన ఎడారిని తృప్తిపరచుటకు, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును అని ఎన్నో ప్రశ్నలను సంధిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన యొక్క తలంపులు మన తలంపులు ఏమాత్రమును కూడా అసలు కోయిన్సైడ్ అయ్యేటువంటి పరిస్థితే లేదు. ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు. అందుకని ఆయన తన యొక్క జ్ఞానం చేత భూమిని స్థాపించాడు. వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. కనుక జ్ఞానమును అవలంబించాల్సినటువంటి వారం మనం. ఆయన మనకు జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానమును అవలంబించే వారంగా మనం ఉన్నప్పుడు అది మనకు జీవవృక్షంగా ఉంటుంది. దానిని మనం గట్టిగా పట్టుకుంటే అది మన యొక్క జీవితములను సంపూర్ణంగా ఎన్లైటన్ చేస్తుంది. మనం ఇంకా డార్క్నెస్లోనే ఉండి ఇంకా చీకటిమయమైనటువంటి జీవితాన్ని జీవించటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కమ్ లెట్ us అండర్స్టాండ్ ద గ్రేట్ క్రియేటివిటీ ఆఫ్ ద లార్డ్. ఆయన ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? మానవుల కోసమే చేశారు. తన స్వరూపంలో నిన్ను నన్ను రూపించి మనందరం కూడా వీటిని అనుభవించినట్లుగా ఈ భూలోకంలో అనేకమైనటువంటి వసతులను దేవుడు మనకు అనుగ్రహించారు. మానవులు ఒక కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ చేయాలని అనుకున్నప్పుడు దానికి ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉన్నారు. అటువంటిది మనం కృత్రిమ ఆక్సిజన్ కోసం, లేదు అంటే ఈ కృత్రిమ ప్రాణవాయువుని మనం చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలం కూడా దేవుడు మనకు ఫ్రీగా ఆయన యొక్క నిధులలో నుంచి గాలిని మనకు పంపిస్తున్నాడు. తన ధనాగారంలో నుంచి గాలిని ఆయన బయటకు పంపిస్తూ మనలను బ్రతికింపజేస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఈ ప్రాణవాయువుని మనం పీల్చుకుంటూ ఆయన యొక్క జ్ఞానమును మనం అవలంబించే వారంగా ఉన్నప్పుడు ఆయన మనకు తన యొక్క జీవ వృక్ష ఫలమును అనుగ్రహిస్తారు. మనలను ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకుంటారు. దానికి ప్రీ రిక్విజిట్గా మనం ఆయన అనుగ్రహించిన జ్ఞానంతో ఈ లోకమును దాని యొక్క సమస్తమైన ఆశలను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని మనందరికీ కూడా ఆయన పిలుపు ఇస్తున్నాడు. ఈ
సెకండ్ ఇంటర్లూడ్ ద్వారా. We will continue the rest of the chapter tomorrow. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, జ్ఞానహీనులమైన మమ్ములను యేసుక్రీస్తు ప్రభువులో బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు కూడా గుప్తములై ఉండునట్లుగా చేసి ఆ యేసుక్రీస్తు ప్రభువును మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని నడిపింపును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో ఈ జ్ఞానమును తమ యొక్క జీవితములలో అవలంబించే వారిగా ఉంటారు అని ఉదయకాలం బోధించారు. మేము అట్టి వారముగా ఉండునట్లు మా ప్రియులకు మాకు సహాయము అనుగ్రహించమని, మా అజ్ఞాన క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి మీరు చేసినటువంటి ఈ గొప్ప సృష్టిలో మేము చూచేటువంటి ప్రతి నేచర్లో ఉన్నటువంటి దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మార్గములలో నడుచుకున్నట్లుగా మాకందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైయుండి మనం జ్ఞానమును అవలంబించి నడుచుకున్నప్పుడు, దానిని పట్టుకున్నప్పుడు మనలను ధన్యులనుగా చేస్తానని చెప్తున్న దేవుడు మనలను ధన్యులుగా చేయుటట్లు కృప చూపించునుగాక. ఆమేన్.